అందరి ఫ్యాన్స్కి డెడికేట్ చేస్తూ ఆంధ్ర కింగ్ తాలూకా మన రామన్న మంచి సినిమా ఇచ్చారని అయితే టాక్ వచ్చింది. సో మీ ఒపీనియన్ ఏంటి? అవును, నిజమే మాట ఏమో, వాస్తవమైన మాట. సినిమా చూసేసి నేను కూడా బాగా కనెక్ట్ అయిపోయినా. మంచి సినిమా. సో ఈ సినిమా చూసిన తర్వాత నాకు 2-3 విషయాలు చెప్పాలి కదా. 2010లో ఒక వేరే విషయంలో, పర్సనల్ విషయంలో చాలా డిప్రెషన్, ఒక 3 నెలలు చాలా డిప్రెషన్లో ఉన్నాయి. 2010లో పర్సనల్ విషయంలో చాలా డిప్రెషన్లో ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో ఎవరో నిద్రలేసి బస్ స్టాండ్లోకి వచ్చి ఓ టీ హోటల్లో కూర్చొని పేపర్ తీస్తే కోమరం పులి పోస్టర్ పేపర్లో, కోమరం పులి ఒక్కసారిగా రిఫ్రెష్ నా 3 నెలల ప్రెస్టేజ్ ఇది అంతా, నా బాధలు గీదలని ఒక్క సెకండ్గా ఎగిరిపోయాయి. ఓకేనా, అదొకటి. 2010 తర్వాత మళ్ళీ అలాంటి డిప్రెషన్ ఎప్పుడు జరిగిందంటే నవంబర్ 3వ తేదీ. అది కూడా పర్సనల్ విషయం. ఏమే అది మైక్ లేపితే బాగుండదులే, ఎందుకంటే కొంతమంది ఎవరో అనుకుంటారు. ఆ పది కూడా అంతే, చాలా డిప్రెషన్. 3వ తేదీ, 4వ తేదీ ఇంకా దారుణంగా ఉన్నా. 5వ తేదీ మా ఊర్లో కూర్చొని టీ హోటల్లో కూర్చొని టీ తాగుతా అంటే ఒకటి ఫోన్ చేశాడు, మా పిల్లడు అశోక్ అని. ఒకసారి యూట్యూబ్ ఆన్ చేయనా, చిగిరి సాంగ్ వచ్చింది చూడు, ఒక ప్రోమో అన్నాడు. ప్రోమో చూసి ఆ చికిరీని దాని గురించి బుచ్చిబాబు బాగా వివరించి చెప్పినాడు కదా. ఏముంది పదే, ఇదే నేము నా కూతురు పెట్టుకుంటే చికిరీని ఎలా ఉంటుంది. ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ అంత బాగుంటుంది. అంత అసలు ఒక అభిమాని అనేవాడు ఒక హీరోకి అసలు కొన్ని కటౌట్లు చూస్తే అంతే, అదంతే. ఈ సినిమా కూడా అంతే. అసలు అభిమానం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది అంటారు వాడి పిచ్చి, వాడి సినిమాలు పిచ్చి, అది పిచ్చి అనేది. సినిమా దీనిలో డైలాగ్ ఉంది, సినిమాలు చూసి ఎవడు చెడిపోతాడు పాటు కూడా చెడిపోయాడు. సినిమా చూస్తే కేవలం టికెట్ 105 రూపాయలు ప్రస్తుతానికి. ఆయిల్ నుంచి రావడానికి ఒక 100 రూపాయలు పెట్రోల్, 20 రూపాయలు పార్కింగ్. మన బుద్ధి పడితే ఏమన్నా తింటాం ఇంటర్వెల్లో, లేకపోతే లేదు. ఓకేనా. సో అంతే ఖర్చు. అబ్బా అంటే ఒక 300 రూపాయలు అంతే ఖర్చు, అంతమించి ఖర్చులే. అదే సపోజ్ కొంతమంది బాధపడదండి, ఆల్కహాల్ తీసుకుంటే సపోజ్ ఎవ్రీడే తాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఖర్చు ఎంత? వాళ్ళకి 500 కావదు, రకరకాల ఖర్చు పెట్టాలి. దుడ్డు ఉండేవాడు ఒక రకం ఖర్చు పెడతాడు, దుడ్డు లేనివాడు ఇంకో రకం ఖర్చు పెడతాడు. అవునా? ఆయన సినిమా చూసి ఎంత ఖర్చు అవుతుంది, అంతమంది ఖర్చు పెట్టలేము మనం, జరగదు. మరి దీని సినిమా చూసి ఎట్లా చెడిపోతాం మనం? అది మా చిన్న అయితే నన్ను భలే తిట్టేవాడు. ఇప్పుడు మా నాన్న కూడా కానీ ఎప్పుడు సినిమాలు పోతుంటావు ఏమరా అనే జీవితం సినిమాలు జరిపోయినా. సినిమాలో కూర్చుంటే మన బాధలు మర్చిపోతాను 3 గంటల సేపు. అది అంతగా రిలాక్స్ ఏముంది. మరి మొన్న అది కేరాంలో ఆ సాంగ్ జస్ట్ ఊరికే రాజశేఖర్ సాంగ్ చూసిన దానికి ఎంత ఆనందం అయిపోయినాం మనం. ఆ డిప్రెషన్ నుంచి మనం బయటపడమని మనం రిఫ్రెష్ అవ్వడమే మెయిన్ పాయింట్. అదే అభిమానం అనేది. మిడిల్ క్లాస్ మెయిన్ స్ట్రెస్ బస్టర్. అవును, ప్రతి ఒక్క హీరో, నేను మెగా హీరో, మా హీరో సినిమాలు చూసి ఒక ఆనందం. అట్లా అని చెప్పి మెగా సినిమా ఫ్యామిలీనే చూస్తూ ఉండిపోయి నేను అన్ని సినిమాలు చూస్తా. అన్ని సినిమాలు చూస్తా, కానీ మెగా ఫ్యామిలీ చూసి ఒక ఆనందం. వాళ్ళని ఫాలో అయ్యాం కాబట్టి. తర్వాత ప్రతి ఒక్క హీరో అభిమాని ఎవరైతే అభిమానం ఉంటాడో వాళ్ళందరికీ కూడా అలాగే అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే. కనెక్ట్ అవ్వాల్సిందే, ఖచ్చితంగా అనవలసిందే. అన్న ఈ సినిమా డైలాగ్ ఉంది అంటే, ప్రేమించిన అమ్మాయి కన్నా హీరో గొప్ప అంటే గొప్పే. వాడు మాటలు చెప్పినా దాని అర్థం అదే. ఏమో హీరో అంటే మనం 100 బాధలు అంటే సినిమా థియేటర్లు కూర్చుంటామని అమ్మా అన్ని ఎగిరిపోతాయి. అంటారు 1,000 మంది వేస్తే తగ్గిపోతుంది. ఆ తగ్గిపోతే మళ్ళీ గుర్తొస్తుంది. అదే సినిమా చూసాం అనుకో, దాని మైండ్ ఆడనే ఉంటుంది అంతే. ఆ సాంగ్లు ఎన్నుకుంటా అసలు ఎట్లుంటుంది మన లైఫ్. సినిమాలు లేదే మనం లేవబ్బా. ఇంకో విషయం ఏమంటే, ఇది ఒక సినిమా గురించి. నెక్స్ట్ ఇదేమంటే ఈ ఐబొమ్మ వాడి గురించి, రవిగాడి గురించి చాలామంది మనం సపోర్ట్ చేస్తాం. సినిమాలకు వచ్చి క్యాంటీన్లో ఇవ్వలేమన్నా కరెక్టే. ఇప్పుడు నేను వచ్చాను సినిమాకు, క్యాంటీన్లో ఏం కొనుక్కోలే నేను. నాకేం కావాలా, సినిమా కావాలా, కట్టేసుకో అంతే. ఇప్పుడు బయట పోయి తినుకో, ఎవడు తిన్నాడు. ఐబొమ్మ సపోర్ట్ చేయడం అంటే వాళ్ళు నకిలీనే అని అంట. అది నా ఒపీనియన్. ఎందుకు ఉంటామేమో. నేను ప్రతిరోజు నా వర్క్ చేసుకుంటాను, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సాయంత్రము నేను లేనప్పుడు ఒకటి వచ్చింది, నా నవీన్ అన్న చెప్పినాడు డబ్బులు అంటే వాడు ఎత్తుకోలేకపోతే ఎంత బాధ ఉంటుంది. కొన్ని నెలలు సినిమాలు తీసి, కొన్ని సంవత్సరాలు సినిమా తీస్తే 6 సెకండ్కి సినిమా నెట్లో వచ్చేస్తే ఏమైపోవాలి ప్రొడ్యూసర్లు. ఒకటి అంటాడు చెత్తనాకుడికి నిన్న దీంట్లో యూట్యూబ్లో లక్షల కోట్ల ఎందుకు రెమ్యునేషన్ అంటే ఊరికే చేస్తున్నారా? ఒక సంవత్సరం సినిమా ఎంతసేపు పడుతుంది అసలు. ఒక లైట్ బాయ్ కాడి నుంచి ఎంతమంది పనిచేసేవాళ్ళు, వాళ్ళకి ఎన్ని దెబ్బలు తగలుతుంటే, రవితేజ ఎన్నిసార్లు దెబ్బలు తగల, చిరంజీవి ఎన్నిసార్లు దెబ్బలు తగల. ఎందుకు మన ఇండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్కి అసలు చచ్చిపోతారనుకుంటారు ఒకప్పుడు ఏదో సినిమాలో, ఒక సినిమాలో అట్లాంటి మళ్ళీ రాలేదా? అందుకు పింక్ ముందు కూడా ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది చెప్పింది, నిలిపేస్తున్నామని చెప్పి మళ్ళీ రెడీ అయినా మా సినిమాలు చేస్తున్నాడా? ఎందుకు తీస్తున్నాడు ఆయన? ప్రజల కోసమే కదా.
డబ్బుల కోసం కాదు. డబ్బు కోసం కానే కాదు, అవి చెత్తనా వాళ్ళకి అర్థం కాదేం కాదు. కొంతమంది ముసలి మాట్లాడుతుంటారు సినిమాలు చూసి చెడబద్ర అవన్నీ కాదు. అసలు సినిమా అనేది మానసిక ఉల్లాసం, ఒక ఉల్లాసం, ఉత్సాహం అంతే. కాబట్టి అందరూ సినిమాని పరిస్థితి చూడొద్దండి. నేనైతే ఇంతవరకు మీరు నమ్మరు, ఎవరు నన్ను కామెంట్స్ పెట్టుకునే వాళ్ళు డోంట్ వరీ, అట్లంతా డోంట్ కేర్ మనకంతా. అయితే ఇంతవరకు ఒక్క పైరసీ సినిమా చూడలేదు, మీరు నమ్ముతారా? నేను పైరసీ కూడా ఎంకరేజ్ చేయను, ఎందుకంటే అది కష్టమే మనకు తెలుసు కాబట్టి. పైరసీ చేస్తే అసలు వాడు రవి గారిని వాడిని ఇంకా పెట్టారు, వాడిని తిహార్ జైల్లో వాళ్ళని చెత్తనాకుడికి జీవితంలో ఇంకా మస్తు వస్తా అంతే అంతే వాడిని పంపేకూడదు. నా కొడుకుని చెత్తనాకుడు, నేను వాడిని సపోర్ట్ చేసేది ఇంకా చెత్తాలి, నా ఒపీనియన్ అది. అంతే. వాళ్ళు అసలు ఒక అమ్మాయి కూడా మాట్లాడుతుంది, చాలా మంది మాట్లాడుతుంటారు. ఏమే వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏమంటే, ఒక డైలీ ఏదంటావు ఒక లేబర్ కానించి, ఒక బయట పెట్టుకునే దోశ అంగడి కానించి, వాళ్ళ కష్టపడే కష్టం నుంచి సాఫ్ట్వేర్ కాదు, సీఎం కాదు, పిఎం కాదు, ఎవరేం కానీ వాళ్ళ కష్టాన్ని దోచుకున్నాడు ఎవడైనా నకిలీ నా కొడుకే. అంతే. వాడిని ఎంకరేజ్ చేసి ఇంకా పెద్ద నకిలీలు. పైరసీ ఎంకరేజ్ చేయకూడదు. ప్రతి ఒక్క పనిలో జెన్యూన్గా చేయాలా, జెన్యూన్గా ఉండాలా, జెన్యూన్గా బతకాలి. అది 10 రూపాయలు సంపాదించా, 5 రూపాయలు ఖర్చు పెట్టుకో, అది బాగుంటుంది. కానీ ఆ 10 రూపాయలు దెబ్బేసి ఇంకొక దగ్గర ఊరికేది ఒకటి అవుతుంది, అది కానీ కాదు. అయితే అద్భుతమైన సినిమా ఇది. ఉపేంద్ర గారు ఎట్లా చేశారు, చాలా బాగా చేశారు. రామ్ కొన్ని యాక్షన్లు అయితే తెప్పించాడు. ఉపేంద్ర మనకు ఇప్పుడు ఉపేంద్ర అప్పటి నుంచి మనము అప్పట్లో ఆయన హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసే వాళ్ళమే, అదంతా వేరు. మొన్న కూడా ఉపేంద్ర 3 వేయలేదు అనుకుంటా, 2 ఉపేంద్ర రిలీజ్ చేశాడు కదా, రిలీజ్ చేశాడు. అంటే ఇది కరెక్ట్గా మన ఊర్లో ఇది అనౌన్స్మెంట్ సరిగా లేక ప్రాపర్గా లేక నేను మిస్ అయిపోయినా, మార్కెటింగ్ లేదు. అవునవును, కాబట్టి అది మిస్ అయింది. సో సినిమా బాగుంది, ఇద్దరు యాప్ట్ అయినారు, ఈ క్యారెక్టర్స్ కి వీళ్ళే సెట్ అయినారు సూపర్ గా. కానీ ఇంకా కొన్ని సీన్లలో కొంచెం ఇంకా ఎమోషనల్ గా పండించవచ్చు, అది కొంచెం తగ్గింది అనిపిస్తుంది నాకైతే. అయినా డోంట్ వరీ, కరెక్ట్ ఎంత తిల్లు అంతే తిల్లా, ఎక్కడ కష్టాలు లేవు. అసలు రామ్ సినిమాలు ఎందుకు లేబా రామ్ చూసేది, నేను అందుకే రామ్ సినిమాకి నేను యాళ్ళేబా చూద్దాము టాక్ చేసుకుందాము, వచ్చిన ప్రతిసారి సినిమా వెళ్ళిపోతుంటే మనకు బాధే. రొటీన్ తీసేస్తున్నాడు ఎక్కువ. ఈ సినిమా చాలా బాగుంది. హీరోయిన్ ఆయన బోర్సే, కాంతా సినిమా చేసి కూడా స్వామి మీరు ఉన్నారు అక్కడ. ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడంటే, నేను ఈ వీడియో షేర్ చేసి లాస్ట్ మా వైఫ్ వెళ్ళిపోతుంది వీడియో. ఆ రోజు సినిమా తెలియక షేర్ అయితే అది తెలియదు. కాబట్టి చాలా బాగా చేసింది అమ్మాయి. సినిమాలు బాగా చేసింది, సినిమాలు బాగున్నాయి. సినిమా పోయింది అంతే అంతే అంతే, బాగా చేసింది. అవును, సినిమా బాగుంది, అందరూ బాగా చేశారు. రావు రమేష్ అనిపించాడు, సూపర్. మురళీ సినిమా కూడా ఎక్సలెంట్. కానీ ఆయన వెళ్ళి కూడా చూపించవచ్చు, కొంచెం చూపించాడు. ఓకే, అది ఎంత చూపించాలో అంతే చూపించాడు. ఓకే, డన్. ఫైనల్ గా ఒక అభిమానికి ఏ హీరో అయినా కానీ దీని సినిమా ఎందుకు చూడాలా, ఎందుకు చూడాలంటే ఒకటి డైలాగ్ ఉంది, పడిపోద్దు మళ్ళీ లేస్తామని ఒక సాంగ్ ఉంది. ప్రతి ఒక్క హీరోకి ఇన్స్పిరేషన్ అభిమానికి ఇన్స్పిరేషన్ హీరోనే, అంతే. తనకు తానే హీరో అంటాడు కదా, కొన్నిసార్లు హీరో ఇన్స్పిరేషన్ తీసుకొని అభిమాని ఎదుగుతాడు, అభిమాని ఇన్స్పిరేషన్ తీసుకొని హీరో ఎదుగుతాడు అనేది పాయింట్, చాలా పాయింట్. ఇద్దరు ఉంది, అభిమాని లేడు, హీరో లేదు, అదంతే. అది వాస్తవమే అనమాట. కాబట్టి నాకు అయితే బాగా నచ్చిన సినిమా, నేను బాగా కనెక్ట్ అయిపోయినా. నాకు గుర్తొచ్చింది ఏంటంటే 2010 ఒక సిచ్యువేషన్, 2025లో చిక్రీ సాంగ్ నా కూతురికి అదే పేరు పెట్టా, చిక్రీ. అది మా అభిమానం. నా పెద్ద కూతురు కూడా ఆద్య, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూతురు పేరే నా కూతురు. అంత పిచ్చి నా కూడా అంత ఇన్స్పైర్ అయినా మనం, అంతే. నేను ఎంత డిప్రెషన్ అయినా పవన్ కళ్యాణ్ మోహన్ చేసి వెళ్ళిపోతుంది, అంతే అంతే తీసుకుంటున్నాం, దాంట్లో చెడు తీసుకోవట్లే. ఆ సినిమా చెప్తాడు కదా, నా వల్ల మీకేం లాభరని హీరో వచ్చి అభిమాని అడుగుతాడు, అన్న మాకు ధైర్యం ఇచ్చింది నువ్వే అన్నా అని హీరో చెప్తాడు, హీరో అభిమాని చెప్తాడు. మళ్ళా హీరో ఏం చెప్తాడు అభిమానికి, రే నాకు ధైర్యం ఇచ్చింది నువ్వు రా అని చెప్పుకుంటారు ఇద్దరు. అదైతే వేరే లెవెల్. అదే జరిగిన మాత్రం బలి ఉంటుంది, ఖచ్చితంగా జరిగే ఉంటాయి, మన తెలియదు జరిగి ఉంటాయి, ఖచ్చితంగా జరిగి కదా. డైరెక్టర్ కూడా మంచి పేరు వస్తుంది, ఎక్సలెంట్ డైరెక్షన్. మహేష్ బాబు చాలా బాగా చేశాడు, స్క్రీన్ ప్లే ఎక్సలెంట్ గా ఉంది. కొంచెం ఆడ అనిపిస్తుంది ఏదరా బాబు అని, కానీ దానికి పెట్టినాడు, వివరణ ఇచ్చినాడు. ఇప్పుడు ఒక హీరో మహేష్ బాబు ఉన్నాడు, ఒక డైరెక్టర్ మహేష్ బాబు ఉన్నాడు. సూపర్ గా ఉన్నాడు, సూపర్ సినిమా.